తెలంగాణలో ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. కరీంనగర్లో ఓట్ల అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అటు బీసీ అంశంపై కూడా నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మహారాష్ట్రలో రుజువులతో సహా బయటపెట్టినారో, నేను ఈ మాట ముందు చెప్పలే, మహారాష్ట్రలో బయటపడింది దొంగతనం కాబట్టి ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. ఆనాడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో తెలంగాణలో 8 మంది పార్లమెంట్ గెలిచే బీజేపీ ఎంపీలు గెలిచే పరిస్థితి లేదు. మరి గెలిచినారంటే మాకు అనుమానాలు ఉన్నాయి. కరీంనగర్లో ఒక 2 రూమ్ల ఇంట్లో 69 ఓట్లు నమోదై ఉన్నాయని ఇప్పుడు రుజువులతో చెప్తా ఉన్నారు. దీని అర్థమైంది, ఇక్కడ లేని ఓట్లు, బయట ఓట్లు ఇక్కడ తెచ్చి నమోదు చేసుకొని గెలిచినారనే అనుమానం బలంగా ఉంది. నేను నా ఆరోపణ కట్టుబడి ఉన్నా. జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిచడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటుంది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరీ నుంచి ఏం తెలుస్తుంది? సామెత ఉంది, ఇప్పుడు చేయలేక ఇంకెవరి మీద నెపం వేసినట్టు. బండి సంజయ్ గారు ఇక్కడ నుంచి ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి చేయని అంటున్నారు. మరి బండి సంజయ్ గారి నాయకుడు అంటే మోడీ గారు గుజరాత్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చి దాంట్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికి జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ. మరి అక్కడ లేని బాధ ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ముస్లిం కార్డుని తీసుకొచ్చి ఒక నెపంలాగా ఒక కుంటి సాగును పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీ ఇళ్ళలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు గారు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డారు. ఓట్లు పడ్డాక గెలవేయాలి వాళ్ళు, ఓట్లు వేయించుకున్నా గెలవేదే వాళ్ళు. మైనార్టీ ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లు ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫ్రీ కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలేయాలి. బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా ఎదిగారు, సంతోషం. నేను కూడా బీసీ బిడ్డగా ఎదిగి ఆనాడు బండి సంజయ్ని తొలగిస్తే నేను స్పందించిన, పార్టీలకు అతీతంగా. నేను కాంగ్రెస్ వాడే ఉండి కూడా బండి సంజయ్ తొలగింపు ప్రక్రియను తప్పుపెట్టినా. కానీ బీసీలు ఎన్ని ఆశలతో నిన్ను గెలిపించినారు, ఎన్ని ఆశలతో ముందుకు పోతున్న కేంద్ర మంత్రిను. ఈ 42% ఒక రెడ్డి బిడ్డ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ విధానంలో భాగంగా, రాహుల్ గాంధీ ఆకాంక్ష పూర్తి చేసే భాగంగా మీకు 42% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాల గురించి మీరు మాట్లాడరు. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీసీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజ్జి సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాలు మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా?